వెల్కమ్ టు తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్. 20 సంవత్సరాలకు పైగా ఒక మనిషిని జైల్లో పెట్టారు. ఎందుకంటే అతను యేసు గురించి చెప్పాడు. అతని పేరు వాచ్మ్యాన్ నీ. 1903లో చైనాలో జన్మించాడు. చిన్నప్పట్నుంచే అతను చాలా తెలివైనవాడు. అతను యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. వేల మందికి దేవుని వాక్యాన్ని బోధించాడు. చైనాలో అనేక సంఘాలు ప్రారంభమయ్యాయి. కానీ ప్రభుత్వం క్రైస్తవ విశ్వాసాన్ని అణిచివేయటం ప్రారంభించింది. అందుకే వాచ్మ్యాన్ నీను అరెస్ట్ చేశారు. అతన్ని చీకటి గదిలో ఉంచారు. చాలా బాధ పెట్టారు. ఒంటరిగా ఉంచారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. వాళ్ళు ఇలా చెప్పారు, యేసును వదిలిపెట్టు, నిన్ను విడుదల చేస్తాము. కానీ అతను నిరాకరించాడు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. జైలు జీవితం, బాధలు, ఒంటరితనం. అయినా అతను విశ్వాసం మారలేదు. 1972లో అతను జైల్లోనే మరణించాడు. కానీ అతని దగ్గర ఒక చిన్న నోట్ దొరికింది. దానిపై ఇలా రాసి ఉంది, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. నేను ఆయనను నమ్ముతున్నాను. పరిస్థితులు మారినా దేవుణ్ణి వదలని హృదయం గొప్పది. మీ జీవితాన్ని మార్చే బైబిల్ సత్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుగు బైబిల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.